పార్టీ పెట్టి చాలా ఆలోచించాను. వీళ్ళు విపరీతంగా కూస్తున్నారు. సాక్షి ఛానల్లో పిచ్చి పిచ్చి కూతురు కూస్తున్నారు. నేను గమనించట్లేదు అనుకుంటున్నాను. నాకు తెలియదు అనుకుంటున్నారు. మీరంతా మీ పేపర్లు ఎంత 3 గొడ్డులు తిన్న రాబందు కూడా 100 గొడ్డులు తిన్న రాబందు కూడా ఒక్క బలమైన గాలివానకి చచ్చిపోతుంది. ఇలా దోపిడీలు చేసే, దౌర్జన్యాలు చేసే, ఈ కబ్జాలు చేసే రాబందుల పార్టీ వైఎస్ఆర్సీపీని ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడిద్దాం. వైఎస్ఆర్సీపీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయని చెప్తున్నారు. ఉన్నాయా? వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి దగ్గర 1000 కోట్లు ఉన్నాయా? వాళ్ళు ఎన్నికల్లో డబ్బులు ఇస్తామంటున్నారు. ఈ మధ్యన గుంటూరులో కూడా చెప్పారు వద్దా, కానీ ఓటుకి 4000 కూడా ఇస్తామంటున్నారు. ఇస్తే 1 ఫోటోలు తీయండి, వీడియోలు టీవీలకు పంపించండి, ఎలక్షన్ కమిషన్ పంపించండి. 2 ఒకవేళ తీసుకొని కూడా ఎన్డీఏ కూటమికి తెలుగుదేశం పార్టీ బీజేపీకి ఓటేసేయండి. ప్రజల డబ్బే, అందరి డబ్బు, వాళ్ళ డబ్బులు కాదు. అందరి డబ్బు. ఇలా ఈ డబ్బు ప్రభావంతో దోపిడీ ఎన్నికలకి గెలిచి ముఖ్యమంత్రి అవుతున్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాం, ఇంకా అయిపోయింది. మీరు దోచింది చాలు. మీ 1000 కోట్లు మీ దగ్గర ఉంచుకోండి, సంతోషంగా ఉండండి. దయచేసి సీమాంధ్ర ప్రాంత ప్రజల్ని, తెలంగాణ ప్రజల్ని, భారతదేశ ప్రజల్ని దయచేసి వదిలేయండి. ఇక మీ దుర్మార్గపు ఎన్నికల విధానాన్ని, మీ దౌర్జన్య విధానం దయచేసి ఆపేయండి. మీకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకున్నాను. కానీ మేము వేడుకుంటున్నాం. వినని పక్షంలో ఉద్యమ స్వరూపం చూపిద్దాం.